హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి అండి. ఈ పచ్చడిని మనం బీరకాయ పైన ఉన్న తొక్కలతో చేస్తాం. మనం సాధారణంగా బీరకాయ తెచ్చుకున్నప్పుడు బీరకాయతో కూర వండుకుని తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ బీరకాయలో ఎన్ని పోషకాలు అయితే ఉన్నాయో అన్ని పోషకాలు బీరకాయ తొక్కలోనే ఉన్నాయంటండి. అంతేకాదు ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆ తొక్కలను ఎలా పాడేస్తాం చెప్పండి. ఈ పచ్చడి మనకి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బీరకాయకున్న ఈనెలు తీసేసి తొక్కను మొత్తం చెక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 పెద్ద బీరకాయ తొక్కలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో చేసుకుని పొడుము కింద ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలను కూడా ఇందులో వేసుకుని ఇందులోనే 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ మనకి టమాటాలు పచ్చివాసన పోయి మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ కూడా మనం లో ఫ్లేమ్లోనే చేస్తే ఆ చమాయింపు అనేది అలా ఉండి పచ్చడి అనేది స్మూత్గా వస్తుంది. మనం హై ఫ్లేమ్లో చేస్తే చమాయింపు అంతా పోయి బాగా డ్రైగా అయిపోతుంది పచ్చడి. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం చింతపండు సరిపోతుందండి. మనం ఎలాగో టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ పులుపు అనేది అవసరం లేదు. అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలను కూడా వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుందండి. ఈ పచ్చడి ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకసారి. ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇప్పుడు ఇందులోనే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకుని పచ్చడిని కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడిని మనం ఎయిర్ డబ్బాలో పెట్టుకుని రిఫ్రిజిరేట్ చేసుకుంటే 2-3 వీక్స్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. చూశారు కదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తొక్కలతో ఉన్న పచ్చడిని కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.